హలో అండి. హాయ్ అందరికీ. ఏంటి అలా చూస్తున్నారు? ఇదేం మొక్కనా? చూస్తూనే అర్థమైపోతుంది గదా! దీని పేరు మునగ చెట్టు అనమాట. నేనెప్పుడో చిన్నప్పుడున్నప్పుడు మా పెద్దమ్మ ఆమె తమిళనాడులో ఉంటుంది. ఒక చిన్న విత్తనం తెచ్చిచ్చిందండి. ఆ విత్తనంని వేసి పెంచేపాటికి ఇలాంటి మంచి వృక్షమైంది. సో, ఇందులో మునక్కాయలనేవి వేలల్లో కాస్తాయి. అసలు కౌంట్ అనేదే ఉండదు తెలుసా! మంచి టేస్టు ప్లస్ చెట్టు కూడా మాకు చాలా అంటే చాలా కాయలనైతే ఇచ్చింది. ఇది మేము మా పొలంలో నాటుకున్నాము. అదో అక్కడ కనిపిస్తుంది అదే మా ఇల్లు. ఇది మేము మా పొలంలో నాటుకున్నాము. అలాగే మా పశువులు కూడా ఉన్నాయండి. అదోండి మా నాన్న ఎప్పుడు పశువులు కాస్తాడు. అవి మా పశువులు. ఇవన్నీ మా పశువులు. ఇవేనండి మా రైతుల యొక్క కష్టాలు. చూడండి ఫ్రెండ్స్, రీసెంట్‌గా మా నాన్న బీన్స్ తోట వేయాలని వేశాడు. ఎందుకో తెలీదు బీన్స్ తోట మొత్తం వైరస్ సోకి ఈ విధంగా అయిపోయింది. ఖర్చయితే వేలకు వేలు పెట్టారు. ఇందులో నుంచి రూపాయి ఆధికం లేకుండా అయిపోయింది. ఈ విధంగా రైతులు కష్టపడుతున్నారు. అయినా సరే మాకు ఎటువంటి ఫలితాలనేది లేదు. సో, మా పక్కన ఉన్నోళ్ళందరూ సిటీలకెళ్ళి బతికేస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారండి, ఒక ఇంట్లో పని చేసుకుంటూ అంటే మామూలుగా అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే అక్కడ వాళ్ళ ఇళ్ళల్లో గిన్నెలు కడగడం, చెత్తలు తోయడం, వాళ్ళకి సేవలు చేసుకుంటూ వచ్చే 10-5 వేలకి బతికేస్తున్నారు. ఒక రైతు ఎప్పటికీ ఎదగలేకపోతున్నాడండి. సీజన్ అనేది చెప్పుకోలేనిది. వైరస్ అనేది అసలు మనం కనిపెట్టలేనిది. అలాంటి రోగాల వల్ల ఈ విధంగా అయిపోతుంది. చూడండి ఎంత పెద్ద పొలమో మొత్తం వృధా అయిపోయింది. పెట్టిన ఖర్చు కూడా రూపాయి కూడా రావట్లేదు. పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏదో ఇటీవల మా నాన్న ఒక 2 పశువులు తీసుకుని ఆ పశువులతో జీవనం గడిపేసుకుంటున్నాడు. ఇదేనండి మా పల్లెటూరు యొక్క విశేషాలు, వింతలు. పల్లెటూరులో ఏముండవు. చూడండి ఇది మా కుటుంబం. మేమందరం ఇప్పుడు ప్రతిరోజు పశువులు కాయడం, ఇక్కడ పంటలు అవి ఇవి చేసుకోవడం తప్పితే వేరే పనేం లేదు మాకు. ఇవే పెద్ద పని.